హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని మా బ్యాక్యార్డ్ గార్డెన్లో ఈరోజైతే బెండకాయలు హార్వెస్ట్ చేసేసుకుందాము. బెండకాయలు డైలీ హార్వెస్ట్ చేయాలి. మనకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు టైం ఫ్రీ ఉంటే అప్పుడైతే చూసుకొని మనం బెండకాయలు అయితే కోసుకోవాలి. ఎప్పటికప్పుడు కోయకపోతే కనుక అవి ముదిరిపోతాయి. అండ్ ఇంకా అవి మనం ఇంకా సీడ్స్ అయ్యే వరకు వాటిని అలా ఉంచుకొని సీడ్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను పెట్టిన వెరైటీ మన ఇండియన్ వెరైటీ బెండకాయలే. ఇక్కడ కూడా చాలా వెరైటీస్ బెండకాయలు దొరుకుతాయి, కానీ నేను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు నాకు అవి నచ్చలేదు. అందుకని చెప్పి నేను మన ఇండియన్ వెరైటీ బెండకాయలు మాత్రమే పెట్టుకున్నాను ఈ ఇయర్ అయితే. అండ్ ఇవి మనలానే గ్రీన్గా అట్లా వస్తాయి. అండ్ స్టెమ్ అది కూడా మనకి 3 ఇంచెస్కి 2 ఇంచెస్కి మాత్రమే ఒక కాకు వచ్చి అక్కడ మాత్రమే మొగ్గు వస్తుంది. అదే ఇక్కడ బెండకాయలు అయితే ప్రతి 1 ఇంచ్కి మనకి బెండకాయలు అనేవి కాస్తాయి. ఇది మన ఇండియన్ గ్రీన్ వెరైటీ. నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడైతే ఫుల్ మాకు మబ్బులు పట్టాయి, చల్లగాలి అయితే వస్తుంది. అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా చల్లగా ఉంది అని చెప్పి నేనైతే హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాను. చాలా అంటే నాకు చాలా వస్తున్నాయి. ఒక్కొక్క రోజైతే నేను ఓన్లీ బెండకాయలే హార్వెస్ట్ చేసుకొని వెళ్తాను డైలీ. అంటే టైం నాకు ఉన్నదాన్ని బట్టి. ఎక్కువ వేరే ఏమీ రావట్లేదు అంటే ఓన్లీ బెండకాయలు మాత్రం కంపల్సరీగా అయితే కోస్తా డైలీ. అండ్ నేను బెండకాయ కోసిన తర్వాత అక్కడ ఆకు కూడా తీసేస్తూ ఉంటాను. ఈ మధ్యన తీయట్లేదు. అది తీసి వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కింద వాటర్ కూడా పెట్టిన వాటర్ అంతా వేడికి మొత్తం మట్టి అంతా కూడా ఎండిపోకుండా కొంచెం తడిగా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది ఆ లీవ్స్ వేసుకోవడం వల్ల. మనకి ఇక్కడ భాషలో చెప్పాలి అంటే అది మల్చింగ్గా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. అండ్ నాకైతే బాగానే వస్తున్నాయి బెండకాయలు. కాకపోతే ఎక్సెస్ హీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మొగ్గతో పాటు మనకి పువ్వు వచ్చిన తర్వాత బెండకాయ చిన్న పిందెలు కనిపిస్తాయి కదా, ఆ పిందెలు పండిపోయి రాలిపోతాయి అన్నమాట. బట్ నేను కంటిన్యూస్ డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటున్నాను. మేబీ దానివల్ల అయితే నాకు బెండకాయలు నిలబడుతున్నాయి అనుకుంటున్నాను. బెండకాయలు సెల్ఫ్ పాలినేటర్స్ అని చెప్పాలి. లైక్ పువ్వు వచ్చిన తర్వాత మనం ఏమి హ్యాండ్ పాలినేట్ చేయనవసరం లేదు. అండ్ అవి సెల్ఫ్ పాలినేటర్ కాబట్టి ఇంకా మనకి ఆటోమేటిక్గా పిందైతే నెక్స్ట్ 2 డేస్కి అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఆ పిందెని కాపాడుకోవడానికి ఇక్కడ హీట్కి అయితే నేను కంటిన్యూస్ వాటరింగ్ చేస్తున్నాను. ఆ టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. మెయిన్ ఈ లీవ్స్ కట్ చేసి నేను ఆ లీవ్స్నే మల్చింగ్ కింద వాడుకుంటున్నాను. దాట్ వే మనకి ఆ వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోకుండా ఉంటుంది, రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అట్లీస్ట్ అని. అండ్ ఇంకా ఇప్పుడు ఓక్రా హెల్త్ బెనిఫిట్స్కి వస్తే, అంటే ఇక్కడ ఓక్రా అంటారు మన బెండకాయల్ని. మెయిన్గా దీనిలో విటమిన్ ఏ అండ్ సి అయితే ఉంటాయి. అండ్ అలానే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి దీనిలో. అలా ఉండడం వల్ల ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రోక్ వచ్చే రిస్క్ని అయితే తగ్గిస్తుంది ఇది తినడం వల్ల ఎక్కువ. అలానే బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ కూడా రాకుండా చూడడానికి ట్రై చేస్తుంది. దానిలో ఉండే ప్రోటీన్ లెస్టిన్ అనే ప్రోటీన్ వల్ల క్యాన్సర్ సెల్స్ గ్రోత్ అవ్వకుండా అయితే బెండకాయ కాపాడుతుంది. అండ్ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. దీనిలో ఎక్కువ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి అరుగుదల పెంచుతుంది. అదేవిధంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూస్తుంది, అంటే మలబద్ధకం అని చెప్పాలి. అండ్ ఇంకా హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ని అయితే తగ్గిస్తుంది బెండకాయ తినడం వల్ల. అండ్ దీనిలో వైటమిన్ కే ఉండడం వల్ల ఏంటంటే బోన్ ఫార్మేషన్కి అండ్ బ్లడ్ క్లాట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఏదైనా చిన్న ఇదైనప్పుడు క్లాటింగ్ అనేది చాలా బాగుంటుంది. బ్లడ్ క్లాట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా, అలా అనమాట. అండ్ దీనిలో వైటమిన్ ఏ అండ్ సి ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇంక ఇలాంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ మన ఫైనల్ హార్వెస్ట్ అయితే ఇంకా లాస్ట్లో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.